హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? అండ్ ఈరోజు మన వీడియో వచ్చేసి మేమైతే లాస్ట్ టైము అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళాము కదా. కనుమ రోజు ఇక్కడ స్పెషల్ అంట అమ్మవారి దగ్గర. అమ్మవారి నేమ్ వచ్చేసి గంగాలమ్మ తల్లి అని చెప్పేసి అన్నాను కదా, లాస్ట్ వీడియోలో చెప్పాను. సో అమ్మవారి దగ్గరికి అయితే మేము వెళ్ళాము కనుమ రోజు. మాకైతే ఒక మొక్కు ఉంది, మా అత్తయ్య గారు మొక్కున్నారు. అండ్ మా తోడుకోడ వాళ్ళు అందరం కలిసి అయితే మా ఫ్యామిలీ మొత్తం వెళ్ళాము. సో మేమందరం అయితే ఇక్కడ మంచిగా ఎంజాయ్ చేసాము. ఒక పిక్నిక్లా అనిపించింది. ఇక్కడైతే మా మామయ్య వాళ్ళ అన్నయ్య గారు, మా మామయ్య గారు, మా బావగారు, మా హస్బెండ్ అందరూ అయితే మంచిగా కూర్చొని చిల్ అవుతూ ఉన్నారు. మా అత్తయ్య గారు అయితే పొంగల్ చేస్తూ ఉన్నారు. సో మొత్తం కంప్లీట్ అయిపోయింది పొంగల్ చేయడం. పొంగల్ అయితే కంప్లీట్ అయిన తర్వాత మేమైతే అమ్మవారి దర్శనానికి అయితే ఇలా వెళ్ళాము. మంచిగా ఈ మామిడి చెట్లు ఉన్నాయి కదా, మామిడి చెట్ల కింద అయితే మేము పొంగల్ చేశారు మా అత్తయ్య గారు, సో మా అక్కగారు. సో ఇట్లా అయితే మేము టెంపుల్కి వెళ్ళిపోయాం. టెంపుల్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇలా బయటే ఉంటుంది. అమ్మవారు ఎండకి ఎండాలి అంట, వానకి తడవాలి అంట. వీళ్ళు వచ్చేసి 5 మెంబర్స్ ఉన్నారు. అమ్మవారు భూమి లోపల వెలిసారంట వాళ్ళు. సో ఎవరో మొక్కుకోవడం వల్ల ఇట్లా మట్టి తీసేసి చుట్టూ ర్యాంప్లా అయితే ఇట్లా కట్టేశారు. అమ్మవార్లు వచ్చేసి 5 మెంబర్స్ అంట. ఇక్కడేమో 4 మెంబర్స్ ఉన్నారు కదా. బ్యాక్ సైడ్ చెట్టు ఉంది, ఆ చెట్టు దగ్గర పుట్టలో ఇంకో అమ్మవారు ఉన్నారు. అండ్ ఈ అమ్మవారి పేరు గంగాలమ్మ అమ్మవారు అంట, బాగా ఫేమస్ అంట. నాకు తెలియదు, నేను ఫస్ట్ టైం వెళ్ళాను. బట్ మా అందరికీ అయితే ఈ లొకేషన్ చాలా బాగా నచ్చింది. నేను, మా హస్బెండ్ ఇంకా ఉన్నారు, కిడ్స్ కూడా ఫస్ట్ టైం చూశారు. ఈ లొకేషన్ చాలా అంటే చాలా బాగుంది. మామిడి చెట్లు అయితే పెట్టేశారు. మా అత్తయ్య వాళ్ళు కూడా ఎప్పుడో వెళ్ళారంట, మళ్ళీ మా కోసం అయితే వచ్చారు. వ్యూ పాయింట్ కూడా చాలా బాగుంది, పచ్చని పొలాలు, వెళ్ళడానికి కూడా రోడ్ ఏమీ లేదు, మట్టిది కట్ట అంటాం కదా, కాలువ కట్ట. సో అట్లా అయితే వెళ్ళిపోవాలి. కార్ రూట్ ఉంది, ఆటో వెళ్ళొచ్చు. అండ్ వెహికల్స్ చిన్న చిన్న 2 వీలర్స్ అయితే వెళ్తాయి, కానీ ఇంకా రిమైనింగ్ అయితే వెళ్ళవు. అండ్ ఇక్కడ చూసారా, మేమైతే ఇటు ఫ్రంట్లో ఉన్నాము. నేను ఫ్రంట్ నుంచి తీస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడ కూర్చోవడానికి మనకి చైర్స్లు అరేంజ్ చేశారు. అండ్ మామిడి చెట్లు, ఇక్కడ అమ్మవారి విగ్రహాలు కనిపిస్తున్నాయి కదా. బ్యాక్ సైడ్ చెట్టు ఉంది కదా పెద్దది, గంగర చెట్టు, అక్కడైతే ఇంకో అమ్మవారు ఉన్నారంట. మేము కూడా వెళ్ళడం ఫస్ట్ టైం. నాకు, మా హస్బెండ్కి, మా బావగారికి బాగా నచ్చేసింది వ్యూ పాయింట్. మేమైతే సమ్మర్లో కూడా వెళ్దామని అయితే ప్లాన్ చేసుకుంటున్నాము. అండ్ మా బావగారు వాళ్ళు రావాలి, మా అన్నయ్య రావాలి, అందరూ రావాలి. కాబట్టి అందరికీ వీలు ఉన్నప్పుడు అయితే మేము వెళ్దాం అనుకుంటున్నాము. లీవులు ఉండాలి కదా ఫ్రెండ్స్, అదో అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే మేము ఇక్కడ చూపిస్తాను కదా, ఆ మామిడి చెట్ల దగ్గర అయితే అరేంజ్ చేసుకున్నాము. అక్కడైతే పొంగల్ అయిపోయిన తర్వాత మేము మళ్ళీ లెఫ్ట్ సైడ్కి వచ్చేసాము. ఇక్కడైతే బాగుంది కూర్చోడానికి అని చెప్పేసి అక్కడ చిన్నగా కనిపిస్తున్నారు. చాలా కింద కొన్ని మామిడి చెట్లు కూడా పూత పిందె మీద ఉన్నాయి అనమాట. చాలా బాగుంది వ్యూ. చూసారా ఎంత అందంగా ఉందో. నా బ్యాక్ సైడ్ అయితేనేమో టెంపుల్ ఉంది, అంటే విగ్రహాలు ఉన్నాయి. నేను బ్యాక్ తిరిగి అయితే చేస్తూ ఉన్నాను. ఆ వ్యూ అనేది మనం కట్ట నుంచి మనం టెంపుల్కి వచ్చే వ్యూ అనమాట అది. సో లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ పచ్చని పొలాలు మినుము అయితే వేశారు, చాలా బాగుంది. ఈరోజు స్పెషల్ ఏంటి అంటే అమ్మవారికి కొలుపుల్లాగా కనుమ రోజు అయితే పెడతారంట. చిలకమ్మవారి పాలెం వాళ్ళు కావచ్చు అండ్ పెద్దపల్లి వాళ్ళు. సో కొంచెం రష్ తక్కువగా ఉంది, ఎందుకంటే వాళ్ళు ఇంకా రాలేదు. మేమైతే ఎర్లీ మార్నింగ్ వచ్చేసాము. ఎర్లీ మార్నింగ్ రావడం వల్ల చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ వాళ్ళు వస్తే చాలా హ్యాపీగా ఉంటుందంట, మంచిగా చేస్తారంట. డీజేస్తో అన్నీ తీసుకొచ్చేసి బాగా మంచిగా కొలుపులు ఎలా చేసుకుంటామో అలా చేస్తారంట. క్రౌడ్ నేను వీడియో తీసేటప్పుడైతే చాలా తక్కువగా ఉంది, ఎర్లీ మార్నింగ్ తీసాను. బట్ నేను తీసేసిన తర్వాత అయితే వీడియో తీసిన తర్వాత నేను క్యాప్చర్ చేసిన తర్వాత ఇంకా క్రౌడ్ కొంచెం పెరిగింది. అలానే మేము వెళ్ళిపోయినాక ఇంకా వచ్చారంట.